జగద్గురు శ్రీ రమణానంద మహర్షి వారు 2024 సంవత్సరంలో ఎన్నో అద్భుత కార్యక్రమాలు నిర్వహించారు. శివరాత్రికి ప్రతిష్ఠించిన స్పెషల్ విగ్రహాలు, స్పెషల్ ఉపాసనలు ఎంతో వినూత్నంగా ఉన్నాయి. రమణీశ్వర క్షేత్రపాలకుడు, మహాకాల భైరవుడు, ధన శివలింగేశ్వరుడు, మొక్కు శివలింగం, 11 లోహాలతో చేసిన ఏకాదశ లోహ శివలింగం మరియు అష్టలోహ శివలింగాలు అన్నీ ఎంతో ప్రత్యేకమైనవే. ఓం భం భైరవాయ ఓం ఫట్ స్వాహా. భం 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 భైరవా భైరవా మహాకాల భైరవా అక్షోభ్య భైరవా. సందర్శకుల కోసం నిర్మించిన ఫుడ్ కోర్ట్ చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. శివరాత్రికి ప్రారంభమై ఇప్పటికీ కొనసాగుతున్న నిత్యాన్నదాన వితరణ సేవ మరో అద్భుతం. కాశీ క్షేత్రములో వెలసిన దేవి విశ్వేశ్వరుని మహాసాధ్వి శ్రీ అన్నపూర్ణ మహాదేవి. ఓం హ్రీం శ్రీం క్లీం నమో భగవతి మాహేశ్వరి అన్నపూర్ణే స్వాహా. అష్టమాతృకల అష్టభైరవుల మార్మిక జ్ఞానాన్ని బోధిస్తూ మంత్రోపదేశాలు చేస్తూ శిష్యులకు ఆ దైవాల పట్ల భక్తిని పెంపొందించారు. 2024 జూన్లో బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆదేశం సిద్ధగురు జీవితాన్ని మరో మలుపు తిప్పింది. అదేమిటంటే 100 రోజుల్లో 1008 శ్రీచక్రాలను ప్రతిష్ఠ చేయడం. అవాంతరాలు వస్తాయా? ఆర్థిక సమస్యలు వస్తాయా? అంతమంది దాతలు వస్తారా లేదా అనే ఆలోచన లేకుండా అమ్మవారి ఆదేశాన్ని పాటించడానికి మనస వాచ కర్మణ పాటుపడ్డారు. అద్భుతం, ఆశ్చర్యం. ఇది మానవ మాతృలకు సాధ్యమా? ఇప్పటి వరకు ఇలాంటి మహోత్కృష్ట కార్యాన్ని ఎవరైనా చేశారా? 100 రోజుల్లో 1008 కాదు, 1023 మంది దాతలు ముందుకు వచ్చి 1023 పంచలోహ శ్రీచక్రాలను స్వయంగా ప్రతిష్ఠ చేశారు. శ్రీచక్రదాత కావడం శివశక్తుల సంకల్పం. లీలా విలాసము శ్రీ బాలా త్రిపుర సుందరి చమత్కారము. శ్రీచక్రదాత కావడం అందరికీ సాధ్యమా? ఏ క్షణమున ఏమి జరుగునో ఎవరికి తెలియునో. 9 అడుగుల పంచలోహ శ్రీచక్రం, భూప్రస్తారం, కైలాస ప్రస్తారం,
ప్రపంచంలో ఎక్కడా లేవు. ప్రతిష్ఠ చేసే సాహసం కూడా ఎవరూ చేయరు. భ్రమరా నీలాభా ధమ్మిల్లామల పుష్పిణీ శ్రీచక్రాల ప్రతిష్ఠ ముగియగానే సంతోషించిన బాలా త్రిపురసుందరి అమ్మవారు ఒక చిన్న పాప రూపంలో వచ్చి మహర్షి వారి పూజలందుకోవడం చూడవలసిందే. త్రిపురా విద్య ప్రథమ దేవత బ్రహ్మ విష్ణు రుద్రులు సేవించిన మహాదేవి. అనుకోని విధంగా టెక్సాస్, అమెరికాలో 10 ఎకరాల స్థలాన్ని ఆశ్రమ స్థాపన కోసం ఎంపిక చేశారు. వెంటనే అమెరికా బయలుదేరి వెళ్లిన సిద్ధగురు స్థలాన్ని బాగు చేయించి ఫెన్సింగ్, బోర్వెల్స్ తవ్వించి తిరిగి ఇండియాకు వచ్చేయాలనుకున్నారు. కానీ శివలింగాన్ని కూడా ప్రతిష్ఠ చేయాలనే దైవ సంకల్పం వలన కేవలం 14 రోజుల్లో శ్రీచక్రాన్ని, 2 శివలింగాలను ప్రతిష్ఠ చేశారు. నమస్తే రుద్రమన్యవభూతోత ఇషవే నమః బాహుభ్యాముదతే నమః రుద్ర శివా తనూరఘోర పాపకాశిని. 2024వ సంవత్సరం సిద్ధగురు మానవ మాతుడు కాదని, మామూలు గురువు కాదని, దైవాంశ సంభూతులని, వారి సంకల్ప శక్తితో అసాధ్య కార్యాలను సుసాధ్యం చేస్తారనే విషయం రూఢీ చేసింది. జగద్గురు శ్రీ రమణానంద మహర్షి వారికి 100,000 కోటి పాదాభివందనాలు. అతడే రమణానందుడు, బాలా త్రిపుర సుందరి అంశతో అవతరించిన సిద్ధుడు. వేద జ్ఞానమునొసగే జ్ఞానేశ్వరుడు, తంత్ర విద్యనొసగే తంత్రేశ్వరుడు, ఆత్మ సాక్షాత్కారము పొందిన తత్వదర్శి, శాస్త్రీయ శ్రీచక్ర రూపకర్త, జగద్గురు చతుర్వేద జ్ఞాన బ్రహ్మ.